అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్తే. 3552 మంది జీపీఓలుగా వస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రానికి. గ్రామ పాలన అధికారి 25/5/2025 రోజు పరీక్ష రాసి 3552 మంది జీపీఓలుగా సెలెక్ట్ అయినట్టు ఈరోజు పత్రికలో వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వస్తూనే ఉంది. జీపీఓలుగా అపాయింట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అండ్ ముబారక్లు. ఎనీవే, అంటే కొత్త ఉద్యోగం కాదు, పని పాతదే, కానీ ఒక కొత్త ఒరవడి. ఎక్కడి నుంచో ఒక అసంతృప్తి ప్రపంచంలో నుంచి మా అమ్మగారింటికి వచ్చిన ఫీలింగ్లో ఉన్నారు మీరంతా. గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఏమైనా చేస్తూ ఉంటాం, ఉద్యోగస్తులకు మనం ఏమైనా చేయాలి, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. 3552 మంది రిక్రూట్ అంటే వాస్తవానికి మనకు రెవెన్యూ గ్రామాలు 10,954 ఉన్నాయి, గ్రామ పంచాయతీలు 12,000 పైచీలకు ఉంటాయి. మరి వాస్తవానికి మొత్తం తొలగించేసింది కదా గత ప్రభుత్వం. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ఊరికి ఒక గ్రామ పాలనాధికారి అవసరం అనేది గవర్నమెంట్ స్టాండ్ తన డిసైడ్ అయిపోయింది. మరి వాళ్ళు పరీక్ష పెట్టింది. 10,954కు 3,552 మంది అంటే దాన్ని 3గా భాగించండి, ఇంకెంతమంది కావాలి? చాలామంది కావాలి. అంటే ఇప్పుడు ఒక జీపీఓకు 3 గ్రామాల చొప్పున వస్తాయి. ఈ మూడిట్లో ఏదో పెద్దది పెడితే దానికి ఒక క్లస్టర్ అని పెడతారు. ఆ క్లస్టర్లు ఉండమంటారు. దాంట్లో హెడ్ క్వార్టర్ ఉంటుంది. హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. మీరు ఆర్డర్ తీసుకుని తెల్లవారు నుంచి పోస్టింగ్స్ టెన్షన్ అవుతుంది. ఎక్కడ ఇస్తారో, ఏ మూలకి ఇస్తారో, ఏం చేయాలనో అది టెన్షన్. ఇక పెద్ద కన్ఫ్యూజన్లు ఉంటారు. మీరు ఏంది, అరే ఆన్నే ఉంటే అయిపోయేది ఏమో, అనవసరంగా వచ్చినామో ఏమో, ఇవన్నీ టెన్షన్లు ఎందుకని అనుకుంటారు. కానీ ఏం కాదు, మంచి అభిమానంతో వచ్చారు. ప్రభుత్వం మంచి ఆఫర్ ఇచ్చింది కదా, ధైర్యంగానే ఉండాలి ఎప్పుడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ధైర్యం కోల్పోవద్దు. 3 ఊర్లు ఇస్తారు. 3 ఊర్లకు సంబంధించినటువంటి రికార్డ్స్ జిఓఎంఎస్ నెంబర్ 129 ఎన్నడు బహుశా 29/3/2025 అనుకుంటా మిమ్మల్ని రిక్రూట్ చేయడం కోసమని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. మీరేమేమి పని చేయాలి? ముందుగా విలేజ్కి సంబంధించిన అకౌంట్ చూడాలి. అవును కదా, పహాణీలు, అదర్వైజ్ పహాణీ, లేకపోతే ధరణి పుస్తకం అది చూడాలి. అన్ని రకాల సర్టిఫికేట్లు చూడాలి. కులము, ఆదాయం, నివాసం, పుట్టిన తేదీ, చచ్చిపోయిన తేదీ అన్నీ చూడాలి. ఇవన్నిటికి వీరే బాధ్యులు. ఇవన్నీ చూడాలి. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయిందనుకో అది చూడాలి. వానలు, వరదలు, ఇప్పుడు వానకాలం షురువైంది, ఊళ్ళలో విపరీతంగా వానలు పడతాయి, అవన్నీ చూడాలి. ఇష్టం వచ్చిన వరదలు పొరిపోతూనే ఉంటే రేపు సెకండ్ మీకు ఛార్జ్ తీసుకుంటారు. ఛార్జ్ తీసుకెళ్ళారు, వెళ్ళిపోమంటారు ఉద్యోగాల కాడికి, అది చేయాలి. ఎలక్షన్స్ రేపు జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, అలా పనిచేయాలి. తర్వాత ఏమన్నా గవర్నమెంట్ కొన్ని అప్పుడప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని అంటున్నారు. హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ అది సపరేట్గా ఉన్నప్పటికీ మీరే కీలకమైంది. అవి ఆయన జీపీఓ ఇప్పుడు అలవాటు కావాలి, పబ్లిక్ కూడా అలవాటు కావాలి. ఇక కొత్త రకం, ఇదివరకు విఆర్ఓ అందరు, విఆర్ఏ అందరు, ఇవన్నీ అందరు. అంతకుముందు కావాలని అందరు, అంతకుముందు పటవారి అందరు. పటవారు పోయింది, విఆర్ఏ పోయింది, విఆర్ఓ పోయింది, కొత్త దుకాణం ఇప్పుడు విఆర్. అరే ఏంది గమ్మత్తుగా ఉంది కదా, ఎట్లా పడతారని ఆడుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకొకటి ఇంకేమేమి పనులు అంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి సాయం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో వస్తారు, సడన్గా ఏదో ప్రాబ్లం వస్తుంది, ఆడ వాళ్ళతో గొడవ అవుతుంది, మీరు ఉండాలి. ఒక శవాన్ని బొందలకెళ్ళి తీయాలి అని నువ్వు ఉండాలి. ఇవన్నీ నీ దుకాణాలు. ఎగ్జిబిషన్ అంటారు దాన్ని, శవ పంచనామా, అవన్నీ మీరే ఉండాలి. ఇన్ని పనులు ఉంటాయి, దాదాపు 9 నుంచి 10 రకాల పనులు. మళ్ళీ కంటికి కనబడిన మస్తు ఉంటాయి. మళ్ళీ ఇంకా ఇది విలువ లేని పనులు కూడా ఉంటాయి కొన్ని. ఎన్ని కులం సర్టిఫికేట్లు ఇచ్చినా తక్కువనే ఉంటాయి, ఎన్ని ఇచ్చినా తక్కువనే. అది ఏమి మన ఇది లేని పని అన్నమాట. కానీ ఇవన్నీ చేయడం వల్లనే మీకు గౌరవం అనేది వస్తుంది. ఇప్పుడు అన్నీ మీరే, విఆర్ఓ మీరే, విఆర్ఏ మీరే, నీరడాయన మీరే. తర్వాత ఊళ్ళో ఏ పని పడ్డా సరే హెడ్ క్వార్టర్లు మెయింటైన్ చేయాలి. ఫోన్ చేస్తే మీ సొంతంగా అసిస్టెంట్ పెట్టుకోవాలి తప్ప వేరే మార్గం ఉండదు. ఏ రకమైన మౌలిక సదుపాయాలు రూమ్ తీసుకోవాలి, దాన్ని కిరాయికుండా దాన్ని బోర్డు పెట్టాలి, గ్రామ పాలన అధికారి కార్యాలయం అని పెట్టాలి. ఇక హెడ్ క్వార్టర్ ఉండమంటారు, ఉంటారా? మీ సెల్ ఫోన్ డిస్ప్లే చేయమంటారు, రాత్రి బోలు నిద్రపోనియరు మిమ్మల్ని. ఇంకా చిన్న గల్లీలో యాక్టివ్ ఉన్న కార్యకర్త కూడా మీకు ఫోన్ చేస్తాడు, ఆడేదో ఇచ్చినట్టుగా అవన్నీ చేసినట్టు. కానీ వకీల్కు క్లయింట్ అనేటివాడు దేవుడు, ఒక బిజినెస్ మ్యాన్ కస్టమర్ అనేవాడు దేవుడు, ఒక డాక్టర్కి పేషెంట్ అనేవాడు దేవుడు, మీకు వచ్చే ప్రతి దరఖాస్తుదారు మీకు దేవుడు. అది మీరు చూసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే స్పోర్టివ్గా తీసుకోవాలి, ఫ్రెండ్లీగా తీసుకోవాలి. ఏది కానీ అంటే నాకు ఉన్నదాన్ని బట్టి చూస్తే మీ నేటివ్ ప్లేస్ ఒకటి ఉంటుంది కదా, ఆ నేటివ్ ప్లేస్కి కొంచెం దగ్గర ఇస్తే కొన్ని పనులు ఇది అవుతాయి. ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు ఉంచేటట్టుగా ఉండాలి.
5 నుంచి 10 ఏళ్ళు ఖచ్చితంగా ఊరి మీద గ్రిప్ వస్తుంది. గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకొని ఇస్తే బాగుంటుంది, కానీ మరి ఏం చేస్తుందో రకరకాల పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, రకరకాలు. గ్రామ అనేటప్పటికీ రెవెన్యూ అనే పదం లేకుండా జాగ్రత్త పడుతుంది గవర్నమెంట్. అంటే మనల్ని వీక్ చేయడానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఇప్పుడు మీకు ఇంతలో నాకు తెలిసి ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులను బట్టి ఇంతలో రిక్రూట్ చేయదు మీరు ఖచ్చితంగా 3 ఊళ్ళకు ఉండవలసిందే, కొన్నిసార్లు 4 ఊళ్ళకు కూడా అవుతుంది. 10,954 డివైడెడ్ బై 3 చేయరు, మీ అంతే వస్తారు, ఇంకా తక్కువనే పడతారు. అట్లా చేయాలనుకుంటే 3,600 చిల్లర పడతారు, 3,651 మంది కావాలి. అట్లయితేనే ముగ్గురు అవుతారు, అయినా సరిపోయేటట్లేదు. అంటే కొన్ని ఊళ్ళు పెద్ద ఊళ్ళు ఉంటాయి. ఇప్పుడు దోపేట ఉంటుంది, తర్వాత మహమ్మదాబాద్ అని, తర్వాత ఇంకా వేరే కామారెడ్డి, అది మొదలు అది ఊరు, తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. అది దానికి కొత్త సింగారం తీసుకొచ్చారు, కానీ అది ఊరే కదా, దానికి ఒక పటవారి కావాలి. మరి ఏం కావాలి? ఇట్లా దాదాపు 40-50 పట్టణాలు, టౌన్ లైక్ విలేజెస్ ఉన్నాయి. వాటన్నిటికీ ఒక్కొక్కరు కావాలి. ఒకరు కూడా సరిపోడు, సరిపోతాడు, అంతే కదా. అందుకని మీరు మానసికంగా రెడీ కావాలి. ఏదైనా సరే నేను పని చేస్తానే పట్టుదలతో ఉండాలి. ఇంకొకటి ప్రమోషన్ లేదన్నారు. ప్రమోషన్ లేదు అని కాదు, ప్రమోషను అది తర్వాత ఓన్లీ ఇది జియో ద్వారానే ఆ మాట అన్నారు. ఈ కండిషన్స్కి అన్నీ ఒప్పుకొనే మీరు జాయిన్ అయినట్టుగా ఫీల్ అవుతుంది ప్రభుత్వం. కాబట్టి మీరు జాయిన్ అయ్యేటప్పుడు అన్నిటికీ సంసిద్ధులుగా ఉంటూ గ్రామ పాలన అధికారిగా మీరు జాయిన్ కాబోతున్నారు. ఇంకొకటి 3,552 మంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా, చాలా పెద్ద ఉద్యోగం. అంటే రిక్రూట్మెంట్ అంటే వాళ్ళు అదర్ డిపార్ట్మెంట్ జీతం ఇచ్చి కొత్తగా ఇస్తేనే గవర్నమెంట్ బర్డన్ కదా భయ్, కొత్తగా ఏమి ఇస్తలేదు. మీరు ఆల్రెడీ ఉన్నోళ్ళను పక్క శాఖకు పంపించి మళ్ళీ తీసుకొచ్చి పరీక్ష పెట్టి మిమ్మల్ని తీసుకున్నారు. ఆ పరీక్ష సరే తీసుకోవాల్సింది కాదేమో, ప్రభుత్వం తన ఇష్టం పరీక్ష పెట్టింది, పాస్ అయిన వాళ్ళని తీసుకున్నది, పని చేయించుకుంటుంది. మీరు అన్నీ ఏదైనా సరే మీకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఈజ్ హెడ్ క్వార్టర్. సపోజ్ ఒక 20 గ్రామాలు ఉంటే 3 ఆర్ల పద్ధతి 6 గ్రామ పాలనా అధికారులు ఉంటారు, మీ దగ్గర దర్శనం ఉంటాడు, ఇంకేముంటుంది, అంతే కదా. అంటే ఇక అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంటుంది. మీరు ఎంత ఐక్యంగా ఉంటే, ఎంత కలిసిమెలిసి ఉంటే, ఎంత పబ్లిక్తో రిలేషన్ మెయింటైన్ చేస్తే అంత గౌరవం ఉంటుంది. ఏదైనా మేమీ ఆధారపడి ఉంటుంది అబ్బా, మనము మన వ్యక్తిత్వంలోనే ఆధారపడి ఉంటుంది. మీరు బాగా పనిచేస్తే ఊరోళ్ళు మీరు ట్రాన్స్ఫర్ అయితే కూడా కానియరు, ఈ ఆయన్ని మంచిగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక ఇతరత్ర అంటే కొంచెం కష్టమే. ఇంకా అంటే ఏ రకమైన ఒక రూమ్ ఉండాలి, ఇట్లా ఒకటి మంచి టేబుల్ ఉండాలి, ఒక కూర్చుండాలి, నీ కూర్చుండాలి, గట్లే పెట్టాలి. అది చిన్నది మొండి స్టూల్, ఎవరైనా మా ముసలి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి కూర్చుని పెట్టడానికి వాళ్ళ మర్యాద చేయడం కోసం అంతవరకే తప్ప మీరు రాజకీయ నాయకులను అలవ్ చేస్తే ఇంకా మీరు ప్రాబ్లంలో అవుతారు. పరస్పరం గౌరవించుకుంటూ, ఊరు పెద్దలను గౌరవించుకుంటూ, ఊరు సర్పంచ్తో మమేకమై, అంత విలేజ్ పొలిటీషియన్స్తో కూడా మంచి మమేకమై పనిచేస్తే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు కొత్త అసైన్మెంట్ అంటారు దీన్ని, మీకు ఇంగ్లీష్లో అసైన్మెంట్ అంటారు. అంటే కొత్త తరహా ఉద్యోగం, పనులన్నీ పాతే. ఇదివరకు కూడా ఊళ్ళో ఎవరైనా చనిపోయినట్టే తీసుకుపోయి రికార్డు మెయింటైన్ చేసి, పంచాయత్ సెక్రటరీ, విలేజ్ పంచాయత్ సెక్రటరీ ఆయన ఇదండి. ఇప్పుడు మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కాకుండా గ్రామ పాలనాధికారి, ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఖచ్చితంగా ఆఫీసర్ అనవలసిందే, వేరే మార్గం లేదు. రెవెన్యూ ఆఫీసర్ అనే బదులు గ్రామ రెవెన్యూ ఆఫీసర్ అన్న బాగానే ఉండేది. అలాగే ఆఫీసర్ మొత్తానికైతే గ్రామ రెవెన్యూ పాలనా అధికారి ఆర్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనలేడు, గ్రామ పాలన ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇవి అన్నీ ఆల్మోస్ట్ కొంచెం ట్విస్టింగ్. ఈ పదానికి అలవాటు పడడానికి ఎంతకాలం పడుతుందో, మళ్ళీ తర్వాత వచ్చిన మళ్ళీ ఏం చేస్తాడో అది కూడా టెన్షన్. డిపార్ట్మెంట్ మంచిగా ఆడుకుంటుంది. ఆయన ఫుట్బాల్ ఆడుకుంటున్నాం కానీ వాలీబాల్ ఆడుకుంటున్నాం. మరి అది ఎందుకు ఆడుకుంటారో ఏమో అర్థం కాదు. ఎందుకంటే భూమితో ఏం లాభం లేదు ప్రభుత్వానికి. రెవెన్యూ జనరేట్ అయ్యేది గతంలో 58 నుంచి దాదాపు 89-90 వరకు కూడా మంచి జనరేషన్, రెవెన్యూ జనరేషన్. అందులో తీసుకుపోయి ట్రెజర్లో జమ కడుతురు, రెవెన్యూ రికవర్ అయింది, వసూళ్ళ కింద తీసుకుపోయి కూడా ట్రెజర్లో వేసేవాళ్ళు, కొంత రెవెన్యూ వచ్చేది. ఒక ఆయన దేవుని భూమి ఎందుకంటాడు, పన్ను ఎందుకంటారు, మొత్తం మీద ఇది లాభం లేదు, ఏమైనా పాడుగాని అన్నట్టు వదిలేసేది. అట్లా గ్రామ పాలనా అధికారిగా ఎలక్ట్ అయిన వాళ్ళందరూ కూడా యునైట్గా ఉండండి. ఒక మంచి కలిసికట్టుగా ఉన్నట్టయితే జీవోలో ఏదైతే ఖచ్చితంగా మెన్షన్ చేయబడేటువంటి ఉన్నాయి కదా, మీకు ప్రమోషన్ ఉండదు, ప్లస్ సీనియారిటీ ఉండదు అని అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వెసులుబాటు చాలా ఉంటుంది, ఇష్యూస్ పట్ల మంచి కన్విన్సింగ్ నేచర్ ఉంటుంది గవర్నమెంట్కు. ఒక పద్ధతి ప్రకారం పోతే అన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. ఏది రాదు, పెద్ద నైరాశ్యం పోవాల్సిన పని లేదు, మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఒక యూనిట్గా చిన్న వాళ్ళ బాధలు అర్థం చేసుకునే సంఘాల్లోనే పనిచేయండి. అందులో వెళ్ళండి వాలంటీర్గా, అక్కడిక్కడ ఇక్కడక్కడ మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా దగ్గరుండి
మీ సమస్యలు ఏమో ఏమంటే రేటు తెల్లారి నుంచే షురు అయిపోతాయి. మీ జనం బాగా ఎదురు చూస్తున్నారు ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ లేడని. పబ్లిక్ గ్రీవెన్స్ అనేది చాలా పెండింగ్ ఉన్నది. భూభారతిలో చాలా పనులు ఉన్నాయి. భూభారతి వల్ల ఈ ఊరు సంబంధించిన పనులు అంటే టోటల్గా ధరణి ఇష్యూస్ నుంచి భూభారతిలో ఇచ్చిన వెసులుబాటులకు వీటిని కంట్రోల్ చేయాలి. వీటికి ఈ వెసులుబాటు మీరు తట్టుకోగలగాలి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మిత్రులారా, కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను గతంలో కూడా విఆర్ఓలకు చాలా టీవీ డిబేట్స్లో పాల్గొని అడ్మినిస్ట్రేషన్ పరంగా విఆర్ఓ యొక్క ప్రాముఖ్యతను చాలా చెప్పాను నేను. మరి నేను ఒక ఛానల్ ద్వారా మీకు అందరు చెప్తా ఉన్నా. దయచేసి నా వీడియోని మీరు 3552 మంది సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అదొక చిన్న కోరికనే అనుకోండి, లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేస్తే తృప్తి ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు 61 సంవత్సరాలు పూర్తి చేసుకునే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రాండ్ సక్సెస్గా బయటికి వస్తారని ఆశిస్తూ, ప్రభుత్వం మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది. ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచే విధంగా పనిచేయాలని ఒక సీనియర్ సిటిజన్గా, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన ఒక పెన్షనర్గా, ఒక తహసీల్దార్గా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. తప్పకుండా మరొకసారి ఏంటంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేయమని పదే రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ ఫాలో అవుతారని, అందరూ షేర్ చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్.